100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అదే అద్వాని అదే వాజ్పేయి గారి గురించి మైకులు అనౌన్స్ చేసి పల్లెల్లో నందుల్లో తిరిగిన వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య అధ్యక్షుడి స్థాయిలో హోదాలో కూర్చున్నప్పుడు మీకు కలిగిన భావాలు ఏంటి సార్? ఒక రకమైన ఉద్వేగం కలిగింది. మనం గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళం, నెల్లూరులో ఉండి కోపటి మైదానంలో సాయంత్రం బహిరంగ సభ ఉంది, అందరూ రాణి అనిపించినవాడిని. అద్వాని గారు అటలజీ మధ్య కూర్చొని పార్టీకి అధ్యక్షుడిగా నాయకత్వం వహించడం, ఒకటేమో పార్టీ ఇచ్చిన గౌరవం, రెండోది వీళ్ళిద్దరూ ఉన్నారనే భరోసా. దాంతో నేను విజయవంతంగా నా బాధ్యత నిర్వహించగలిగాను. రెండవసారి కూడా నా పేరు ప్రతిపాదించారు. 2002 తర్వాత 2 నుంచి 2004 దాకా. 4లో మళ్ళీ నా టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిపాదించారు వాజ్పేయి గారు. ఈ మధ్యలో అసలు ఇంకో సంఘటన జరిగింది. వాజ్పేయి గారితో కూడా విభేదించాను నేను. విభేదించిన నన్ను వాజ్పేయి గారు మళ్ళీ అధ్యక్షుడిగా ప్రతిపాదించాడు. ఎందుకు విభేదించారంటే వేరే విధంగా కాదు. ఆయన ఈ గుజరాత్ అల్లర్ల తర్వాత, గోద్రా సంఘటన తర్వాత ఆయన మనాలిలో ఉన్నాడు అప్పుడు, హిమాచల్లో, కులు మనాలిలో. పత్రికల వాళ్ళు అడిగారు ఆయన్ని, సార్ ఆడ గుజరాత్లో అల్లర్లు జరిగాయి, ప్రతిపక్షం అంతా గొడవ చేస్తుంది, మీరు ఏమంటారంటే ఆయన అన్నాడు, బాధ్యులు ఎవరనేది కాదు కానీ రాజధర్మాన్ని పాటించి రాజీనామా ఇస్తే మంచిదని. నేను అప్పుడు పార్టీ అధ్యక్షుడిని. పత్రికల వాళ్ళు వెంటనే పరిగెత్తుకొచ్చి ఢిల్లీలో దాన్ని అడిగారు. నేను ఉన్న పార్లమెంటరీ బోర్డు మెంబర్స్ అందరూ సమావేశం పెట్టాను. పెట్టి మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చాం, లేదు ఇప్పుడు రాజీనామా ఊడి ఇస్తే మనం ఏదో తప్పు చేసినట్టు కూడా అవుతుంది, ముఖ్యమంత్రి వల్ల వైఫల్యం కాదు కదా, అది గోద్రాలో ఆ రైలు తగలబెట్టిన సంఘటనలో 56 మంది చనిపోయారు, దానికి ఇదిగా సమాధానంగా జరిగింది, దురదృష్టకరమైంది, దీన్ని ఖండించాలే కానీ దానికి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని బాధ్యతలు చేయడం మంచిది కాదని అభిప్రాయం అందరం పెట్టుకున్నాం. అందుకని వాజ్పేయి గారేమో ఆయన పెద్ద మనిషి, రాజనీతిజ్ఞుడు, ఆయన స్టేట్స్మన్, ఆ ధోరణిలో ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు నేను లేదు నరేంద్ర మోడీ గారికి కొనసాగించాలని చెప్పగలిగాను. నేను జీవితంలో గుర్తుంచుకునేటివి అత్యంత ఉద్విగ్నమైన 2 సంఘటనలు, అదొకటి. రెండవది, ప్రధానమంత్రిగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది, పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తే బాగుంటుందని చర్చ వచ్చింది. 2004లో వాజ్పేయి గారి ఆటోమేటిక్గా, 1999లో వాజ్పేయి గారి ఆటోమేటిక్గా, ఆయన మా నాయకుడు, ఆయన వల్లే పార్టీ అంత ముందుకెళ్ళింది. ఆ తర్వాత 2009లో అద్వాని గారి నాయకత్వాన్ని పోటీ చేసాం. దురదృష్టవశాత్తు 2009లో గెలవలేకపోయాం. 2014 వచ్చింది. 2014 ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరిగింది, ఈసారి ఎవరి నాయకత్వాన్ని పోటీ చేద్దామని. వస్తే దాంట్లో నేను, అలాగే కొంతమంది అరుణ్ జైట్లీ గారు, మీ యువకులు అందరం కలిసి జనరేషన్ చేంజ్ ఉంటే బాగుంటుంది, ఈసారి మోడీ గారి నాయకత్వాన్ని వెళదామని. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మంచి పరిపాలనా అధ్యక్షుడిగా, మంచి ముఖ్యమంత్రిగా పేరు వాంచినటువంటి మోడీ గారిని ప్రతిపాదించాం. అప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అద్వాని గారి ప్రియ శిష్యుడు, ఒక రకంగా ఆయన కుమారుడు అని చెప్పేటి వెంకయ్య నాయుడు ఏంది అద్వాని గారిని కాదని మోడీ గారిని ప్రతిపాదిస్తున్నాడని చెప్పని నాకు కూడా ధర్మ సంకటంగా ఉండింది. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే అద్వాని గారితో మాడుతుండేవాడిని, లేకపోతే ఆయన ఆఫీస్కి వచ్చేవాడిని, లేకపోతే ఇంటికి పోయేవాడిని జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు. ఎంత చనువు అంటే పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, నేను నా టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత 2004లో ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా ఇచ్చాను. వాళ్ళిద్దరూ నువ్వు కొనసాగమన్నారు, నేను ఉండను, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పాను. ఆ తర్వాత అద్వాని గారిని అధ్యక్షుడిగా అందరం కలిసి ఒప్పించాం. అద్వాని గారు ఒక షరతు పెట్టాడు, ఏమనంటే నేను చాలాసార్లు అధ్యక్షుడిగా ఉన్నాను, ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ అధ్యక్షుడు అంటే కొంత సహాయంగా ఎవరైనా ఉంటే, వెంకయ్య గారు ఉండేట్టుంటే నాకు సహాయంగా నేను కొనసాగుతానని చెప్పాడు ఆయన. అప్పుడు ఉపాధ్యక్షుడిగా నేను అధ్యక్షుడు చేసి మళ్ళీ ఉపాధ్యక్షుడిగా, అద్వాని గారి కింద ఉపాధ్యక్షుడిగా చేయడం నాకేం ఇబ్బంది కాదు. అందువల్ల సంతోషంగా నేను దాన్ని అంగీకరించాను. అంగీకరించి ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగా. అలాంటి వాడిని 2014లో అద్వాని గారి పేరు ప్రతిపాదించారు. కొంతమంది ప్రతిపాదించారంటే అఫిషియల్ కాదు, చుట్టూ ఉన్నవాళ్ళు. మేము ఆలోచించుకొని నేను మోడీ గారు ప్రతిపాదించాను. మీరంటే ఆలోచన మీదన్నా? మొదట్లో నేను, జైట్లీ, కొంతమంది మిత్రులు మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే మన పార్టీ భవిష్యత్తు. వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం. ఎప్పుడు చెబుతుంటాం, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. ఇక్కడ వ్యక్తి కన్నా ప్రాధాన్యత నాకు తండ్రి లాంటి, నా పురోగతికి ఎంతో ప్రధాన కారకుడైన అద్వానీ గారిని కాదని మోడీ గారి వైపు మొగ్గడానికి వేరే కారణం ఏం లేదు. ఇప్పుడంటే మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు, దేశంలో ప్రజారంజకమైన పరిపాలన అందించాడు, ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అప్పటికి ఆయన ముఖ్యమంత్రే కదా. మేము అంచనా వేసి పరిస్థితులను బేరీజ్ వేసుకొని 2004లో ఓడిపోయాం.
2009లో ఓడిపోయాం. 2014 అన్నా గెలవకపోతే పార్టీ క్యాడర్ బాగా నిరుత్సాహపడిపోతారు. అందుకని గెలవాలంటే మనం ఈ యొక్క జనరేషనల్ షిఫ్ట్ చేంజ్ జరగాల. మోడీ గారు అయితే మంచిది, ఆయన స్టేట్లో బాగా చేసి చూపించాడు కదా అని గట్టిగా భావించి నేను అందరితో మాట్లాడాను. కార్యవర్గంలో ఉన్న ఎక్కువ మంది సభ్యులతో మాట్లాడి ఆ అభిప్రాయాన్ని కూడగట్టడంలో ప్రధాన పాత్ర వహించాను. అప్పుడు ఆఖరికి మా కుటుంబ సభ్యులతో కూడా అందరూ ఏంటి మనం అద్వానీ గారి కదా మనకి ఇదంతా తీసుకొచ్చిందని అంటే నేను వాళ్ళందరికీ చెప్పాను, ఇది కారణం అని. మోడీ గారిని అలా అనుకొని మోడీ గారిని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి హైదరాబాద్కి లాల్ బహదూర్ స్టేడియంలో ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంట్రన్స్ పెట్టాం. టికెట్ హైదరాబాద్లో మొదట్లో టికెట్ పెట్టాను మొదటిసారి. కొన్ని వేల మందికి ఉన్నారు. పెద్ద ఎత్తున సభ జరిగింది విజయవంతంగా. అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ లాంచింగ్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. అది జరిగింది అనమాట. కారణం పార్టీ భవిష్యత్తు, దేశము పార్టీ, ఆ తర్వాతే మన వ్యక్తులు అనే ఆ సిద్ధాంతం మీద అప్పుడు ఈ రెండు కూడా నాకు ఒక రకమైన పరీక్షలు లాంటివి. ఒకటి వాజ్పేయి గారితో ఏకీభవించకుండా ఆయన గోద్రా సంఘటనలో మోడీ గారే కొనసాగుతారని చెప్పడం. రెండోది ప్రధానమంత్రిగా అద్వానీ గారి పేరు ఒకవైపు వస్తున్నా మరొక వైపు ఆలోచించి ఆయన దగ్గర కూడా వెళ్ళి చెప్పాను నేను, సార్ దేశంలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్థాయికి రావడానికి ప్రధాన కారణం అద్వానీ గారే. ఆయన గుర్తించి గుజరాత్లో నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి చేశారు నేరుగా. ఎమ్మెల్యే కాదు అప్పటికి, మోడీ గారు ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రధాన పాత్ర అద్వానీ గారు. వెనకుండి ఐడియా ఇచ్చి మాట్లాడడం మేము అందరం ఉన్నప్పటికీ కూడా బట్ నిర్ణయం తీసుకోవడంలో ఆయన ఏం చెప్తే అది వాజ్పేయి గారు వినేవాళ్ళు. ప్రభుత్వంలో వాజ్పేయి గారి మాట, పార్టీలో అద్వానీ గారి మాట ఎక్కువ నడిచేది. అలా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గౌరవం చూపించుకునేవాళ్ళు. కాబట్టి పార్టీ విజయవంతంగా ముందుకు వెళ్ళగలిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.